ఈరోజు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటండి? మా ఇంట్లో అయితే చాలా మంచి తర్వాత పెసరట్టు అనమాట. మా చిన్నోడు కానీ మా ఆయనకు కానీ అస్సలు ఇష్టం ఉండదు, మా అత్తయ్య వాళ్ళకి ఇష్టం. కానీ ఎప్పుడు కానీ వాళ్ళిద్దరు చేసుకున్నా కానీ నేనైతే మళ్ళీ ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇంకెలాగో ఇప్పుడు మా హస్బెండ్ లేరు కదా, మా చిన్నోని అటో ఇటో ఫోర్స్ చేపించేసి తినిపిస్తున్నాను. ఈ యొక్క పెసరట్టుకి పల్లి చట్నీ కాంబినేషన్ అయితే అస్సలు ఇష్టం ఉండదు, అందుకని నేను పిజ్జా పెసరట్టు చేస్తాను. దానికోసం పిజ్జా సాస్తో యాడ్ చేస్తా. ఈసారి అయితే నేను కరివేపాకు పచ్చడి చేశాను కదా, ఆ యొక్క కరివేపాకు పచ్చడితో ఈ యొక్క పిజ్జా పెసరట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. రోజు రెగ్యులర్గా పల్లి చట్నీనే కదా, అందుకే నాకు బోర్ అనిపిస్తుంది. ఊరికే పల్లీలు అనేవి కూడా బాడీకి మంచిది కాదు కదా, కొలెస్ట్రాల్ ఉంటుంది అనేసి. అందుకని ఇలా కరివేపాకు పచ్చడి పెట్టేసి పైనుండి ఇలా సన్నగా చాప్ చేసినటువంటి ఆనియన్స్ వేసుకొని తింటే మస్తు ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ యొక్క పెసర్లు కూడా మన పచ్చి పెసర్లు కాకుండా మొలకలతో చేసినటువంటి పెసర్లతో పెసరట్టు చేసుకుంటే ఇంకా మంచి అనమాట. దాంట్లో మనకి పోషక విలువలు అనమాట ఇంకా